ఒకసారి ఊహించండి, ఒక వంతెన మీ ముందుంటుంది, కానీ ఇది సాధారణ వంతెన కాదు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన, అత్యంత అద్భుతమైన సస్పెన్షన్ బ్రిడ్జెస్ లో ఒకటి. ఇది యాంగ్జీ రివర్ బ్రిడ్జ్. మనిషి నిర్మించిన అద్భుతాలు అనే లిస్టులో దీని పేరు తప్పకుండా ఉండాల్సిందే. ఈ వంతెన మొత్తం పొడవు 4.13 కిలోమీటర్లు. కానీ దీనిలో పెద్ద సీక్రెట్ దాని మెయిన్ స్పాన్. అంటే రెండు పెద్ద టవర్స్ కి మధ్య ఉన్న ప్రధాన పొడవు. ఆ స్పానే 1700 మీటర్లు. ఇంత దూరం ఒక్క దారి, ఎటువంటి సపోర్టు లేకుండా గాల్లో వేలాడుతూ ప్రపంచంలో రెండవ అతిపెద్ద సస్పెన్షన్ బ్రిడ్జ్ మెయిన్ స్పాన్. ఇంకా ఇది 2 ఫ్లోర్ల వంతెన. ఏమిటండి మీరు మాట్లాడేది? 5 డెక్ లో హైవే, 6 లైన్స్ భారీ రహదారి, హై స్పీడ్ కార్లు, పెద్ద వెహికల్స్ కోసం. కింద డెక్ లో కార్లు, బస్సులు, సైకిల్స్, ఇంకా వాకింగ్ పాత్. అంటే ప్రజలు యాంగ్జీ నదిని నడుచుకుంటూ క్రాస్ చేయొచ్చు. ఇంత పెద్ద నది పైన ఇంత పెద్ద వంతెనలో ప్రజలు నడిచే దారి ఇవ్వడం ఇది చాలా అరుదైన ఇంజనీరింగ్ నిర్ణయం. ఈ వంతెన నిర్మాణానికి ఖర్చు చేసిన మొత్తం 10,000 కోట్ల రూపాయలు. దీని పనులు 2014లో మొదలయ్యి 2019లో పూర్తయ్యి ఓపెన్ అయింది. మొత్తం 5 సంవత్సరాల ఇంజనీరింగ్ కృషి. యాంగ్జీ రివర్ బ్రిడ్జ్ కేవలం ఒక వంతెన కాదు, ఇది మనిషి బుద్ధి, ధైర్యం మరియు ఇంజనీరింగ్ శక్తి ఎంత దూరం వెళ్ళగలదో చూపించే ఒక మహా నిర్మాణం.